తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మీనాక్షి పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు మీనాక్షి. అయితే ఈ పిటిషన్ కి విచారణ అర్హత లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపై ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చు అని సూచించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటానికి కూడా కాంగ్రెస్ సిద్ధమైంది. హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయడానికి మీనాక్షి రెడీ అవుతున్నారు. मैं तो पहले दिन से कह रही हूं कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है और आज ये एक तरह से और भी प्रूव हुआ जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहां पे खड़े होते हैं तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे, हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे और वो जनता के सामने एक्सपोज हुए हैं। అసలు ఎలక్షన్ పిటిషన్ అంటే ఏంటి? పార్లమెంట్ లేదా శాసనసభ ఎన్నికల ఫలితాలను అధికారికంగా సవాల్ చేస్తూ కోర్టులో దాఖలు చేసే న్యాయపరమైన పిటిషనే ఎలక్షన్ పిటిషన్. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లేదా ప్రత్యర్థి అభ్యర్థి విజయం చెల్లదు అని భావిస్తే ఈ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఎన్నికల పిటిషన్లను స్థానిక జిల్లా కోర్టుల్లో కాకుండా నేరుగా ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లోనే దాఖలు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329B ప్రకారం ఎన్నికలను ప్రశ్నించడానికి ఉన్న ఏకైక మార్గం ఈ పిటిషనే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 80A ప్రకారం హైకోర్టుకి ఈ పిటిషన్లను విచారించే అధికారం ఉంటుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఓట్ చోరీ, సీట్ చోరీ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి 61 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారు. రాజ్యసభ గెలవడానికి 58 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలని, సరిపడా బలం ఉన్నా తమ అభ్యర్థి నామినేషన్ ని తిరస్కరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఏఐసీసీ కార్యాలయం బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? మా ప్రతినిధి గోపి వివరిస్తారు. గోపి, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించడానికి సంబంధించి ముఖ్యంగా ఆమెకు ఎక్కడా ఊరట లభించలేదు. ఇటు సుప్రీంకోర్టులో ఇటు ఈరోజు ఆవిడ దాఖలు చేసిన పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. ఆర్టికల్ 329 ప్రకారం ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని, అలాగే మీనాక్షి నటరాజన్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చు లేదా ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అని చెప్పి సూచించడం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ అంటే హైకోర్టులో ఆవిడ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు సంబంధించి పారదర్శకంగా ఎన్నికలు జరగలేదనిపిస్తే కనుక ఈ ఎన్నికల పిటిషన్ ద్వారా ఆవిడ లీగల్గా తన పోరాటాన్ని కొనసాగించే అవకాశం సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో నేరుగా ఇటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈయన విషయంలో ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం కోర్టులో జోక్యం చేసుకునే అధికారం లేదు అంటూ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. సుదీర్ఘ వాదనలు జరిగాయి. అభిషేక్ మను సింఘ్వి ఇటు అసలు మీనాక్షి నటరాజన్ పైన ఎటువంటి క్రిమినల్ కేసు లేదు, అది ఒక ప్రైవేట్ పర్సన్ వేసిన కేసుకు సంబంధించి కోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కి సంబంధించిన విషయాలనే ఆవిడ పేర్కొనలేదు. క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే వాటిని అఫిడవిట్లో ప్రస్తావించాలి, కానీ ఇటువంటి అవసరం లేదు అన్న వాదనలు వినిపించడం జరిగింది. ఇటు రిటర్నింగ్ అధికారి తరఫున ఈ అభిషేక్ మను సింఘ్వి వాదనలు అనేవి చెల్లవు, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ఉండదు అంటూ రిటర్నింగ్ అధికారికి వ్యవహరించిన తీరుపైన సుప్రీంకోర్టు ముఖ్యంగా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున శేషాద్రి నాయుడు కూడా వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యాలు ఉండవు అన్న విషయాన్ని కోర్టుకు స్పష్టం చేయడంతో ఈరోజు కోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ ధర్మాసనం
ఇటు మీనాక్షి నటరాజన్కి ఎటువంటి ఊరట కల్పించలేదు. మరోపక్క మధ్యప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వేదికగా ఆందోళన చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇటు ఏసీసీ ఆఫీస్ నుంచి, పాత ఆఫీస్ నుంచి ఇటు రాష్ట్రపతి భవన్కి వెళ్లేందుకు ప్రయత్నించగా వారందరినీ కూడా అడ్డుకున్నారు ఢిల్లీ పోలీసులు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఏ విధంగా బీజేపీ దురుపయోగం చేస్తుంది అన్న అంశాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లాలనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రానున్న 2-3 నెలల్లో ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో అందులో భాగంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. మీనాక్షి నటరాజన్ ప్రతివాదిగా ఉన్న కేసులో విచారణ జరిగింది. పిటిషన్ ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. ప్రజా ప్రతినిధులు ప్రతివాదులుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ కోర్టులో పిటిషన్ వేయాలని పిటిషనర్ కు సూచించింది కోర్టు. మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతివాదులు వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు రిటర్న్ చేసింది. ఆ పిటిషన్ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులు ప్రతివాదులుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ కోర్టులో పిటిషన్ వేయాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది అని చెప్పారు అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్. తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్స్ ఎమ్మెల్యే మీద వేసినా, ఎక్స్ ఎంపీ మీద వేసినా, ఎవరి మీద వేసినా కూడా అది డిసిగ్నేటెడ్ కోర్టు ముందు, ఎంపీ ఎమ్మెల్యే డిసిగ్నేటెడ్ కోర్టు ముందుకు వెళ్ళాలి. 3 గంటలకి ఇవాళ ఈ కేసుని సరైన కోర్టు ముందు దాఖలు చేసుకోండి అని రిటర్న్ చేయటం జరిగింది. దీనివల్ల ఇవాళ మీనాక్షి గారి మీద ఏ విధమైన కేసు ఇవాళ రోజునకి లేనట్టు రిటర్న్ చేయటము అంటే అర్థం ఏంటంటే, ఈ కోర్టు నా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి మీకు వారం టైములో 10 రోజుల టైమో అది ఏం రాసి ఉంటారో ఫైనల్గా డాకెట్ మీద రాస్తారు. ఆ డాకెట్ మీద తీసుకుని ఏదైతే అప్రాప్రియేట్ కోర్టు ఉందో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు, ఆ కోర్టులో మళ్ళీ రీప్రజెంట్ చేసుకుంటారు. ఇది డిస్మిస్ అయినట్టు కాదు, రిజెక్ట్ చేసినట్టు కాదు, ఇది రిటర్న్ చేసినట్టు మాత్రం. అయితే విచారణ కోసం కోర్టుకు వస్తున్న తనను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు పిటిషనర్. తాను ఎవరికి ఫిర్యాదు కాపీని ఇవ్వలేదన్నారు. కేసు వివరాలను ఎవరు లీక్ చేశారో తనకు తెలియదన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు ఆమె. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏమండి, నేను నా ఫైట్, లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలియదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. మీరు చూశారు, ఇప్పుడే చూశారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయాడు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను. 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్ళుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే విచారణకు వచ్చిన పిటిషనర్ లేవనెత్తిన కొన్ని అనుమానాలు, కోర్టు దగ్గర కనిపించిన ఒక సీన్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్, ఈజ్ గోయింగ్. అతను సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఇంతకీ పిటిషనర్ ని వెంబడిస్తూ వీడియో తీసిన వ్యక్తి ఎవరు? ఆమెకి అనుమానం ఏంటి? అసలు దీనిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తన వల్ల, తన కేసు వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అవ్వడం, ఈ అన్ని వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీలత ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడడానికి, మీడియా ఆమెని యాక్సెస్ చేయడానికి ట్రై చేసింది. అయితే చాలాసేపటి వరకు కూడా తను కోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న విషయం చెప్పింది. అయితే వెళ్తున్న సమయంలో ఆటోలో చాలామంది వెంబడించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా కొంతమంది వీడియోలు తీసడానికి ప్రయత్నించారంటూ ఆమె అలిగేషన్ చేశారు. అయితే ఈరోజు నాంపల్లి కోర్టులో ఏదైతే ఆమె వేసిన పిటిషన్ పైన
దాదాపు 8 నెలల తర్వాత ఈరోజు మరోసారి విచారణ జరిగింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించిన దాని ఇష్యూ అయితే ఉందో ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జి దగ్గర ఇది విచారణ జరపరాదు. ఎందుకంటే దీంట్లో వాకిల్ శ్రీహర్తో పాటుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. సో ప్రజాప్రతినిధుల పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈరోజు కోర్టు ప్రొసీడింగ్ కోసం ఆమె వస్తున్న సమయంలో జరిగిన వ్యవహారం ఇది. అయితే కొద్దిసేపు క్రితం ఆమె టీవీ నైన్తో కూడా మాట్లాడారు. ఆమె ఎవరు లీక్ చేస్తారనే విషయం తాను చెప్పను. 6వ తేదీన ఈ నెల 6వ తేదీన నాంపల్లి కోర్టు దగ్గర ఈ కేసు వివరాల కోసం ఒక వ్యక్తి ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన పిఏ తన దగ్గరికి వచ్చాడనే విషయం చెప్తున్నారు. కానీ తాను ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని చెప్పను అని ఆమె పదే చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టు దగ్గర టీవీ నైన్ ప్రతినిధితో కూడా ఆమె మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు తాను ఎవరు ఆ లీడర్ అనే విషయాన్ని చెప్పను, కానీ తనకు థ్రెట్ ఉంది, తనకు సెక్యూరిటీ కావాలి, తనని ఉదయం నుంచి కూడా చాలామంది వెంబడిస్తున్నారు, అది ఇంటెలిజెన్స్ వల్ల లేకపోతే ఇంకెవరు అనేది నాకు తెలీదు, ఖచ్చితంగా తనకు థ్రెట్ ఉందనే విషయాన్ని చెప్తుంది. కానీ ఈరోజు కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారంగానైతే ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఆమె చేసినటువంటి మొత్తం 7 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు కుంభం శివకుమార్ రెడ్డితో పాటుగా దాదాపు 7 వ్యక్తులపైన ఆమె కేసేశారు. దాంట్లో కుంభం శివకుమార్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి ఎమ్మెల్యే, ఆమె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, బొమ్మ మహేష్ కుమార్ కూడా ఎమ్మెల్సీ, వాకిటి శ్రీహరి మంత్రి, దాంతోపాటు మీనాక్షి నటరాజన్, దాదాపుగా 7 పైన రెస్పాండెంట్ ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి ఈ కోర్టు ప్రస్తుతం నాంపల్లి కోర్టు అయితే విచారణ జరిపిందో ఆ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కేసులో తాము విచారణ జరపలేమంటూ ఈ కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. సో ఈ కేసు అయితే శ్రీలత ఇస్తుందో అది ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళింది. అది ఎప్పుడు అప్పుడు బెంచ్ పైకి వస్తుందని చూడాల్సింది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీనాక్షి నటరాజన్ పైన ఎట్లాంటి కేసు లేదు. కానీ ఇంతకుముందు జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో వాటి వల్ల ఆమె ఏకంగా నామినేషన్ కోల్పోవాల్సి వచ్చింది. ఈరోజు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఆమె పైన కేసు ఏదైతే శ్రీలత చేసిందో ఇవన్నీ కూడా రిటర్న్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ కేసు విచారణ ముందు జరిగి ఉంటే ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో మెన్షన్ చేసేవారు. కానీ చివరి ఛాన్స్ కూడా మిస్ అయింది. ఎట్టకేలకు ఈ మొత్తం వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీలత ఇంకా చెప్తున్నారు తనని అప్రోచ్ అయిన కాంగ్రెస్ లీడర్ పేరు చెప్పను అని చెప్పడం ద్వారా ఇంకా మరింత ఆసక్తి, దీనిలో ఏం జరుగుతుంది, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది చూడాల్సి ఉంది. ఆ కాంగ్రెస్ నేత ఎవరు అనేది బయటకు వస్తుందా లేదని మాత్రం చూడాల్సి ఉంది. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి ఎవరు, ఆ కాంగ్రెస్ నేత ఎవరు అనేది బయటకు వస్తుందా లేదని మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. సివిల్ మీరు చూశారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. హీఈస్ ద పర్సన్, హీస్ గోయింగ్ అతను నాకు తెలీదు. సివిల్ మీరు చూశారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. హీఈస్ ద పర్సన్, హీస్ గోయింగ్ అతను నాకు తెలీదు. సివిల్ మీరు చూశారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. కేసినేని చిన్ని అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేయాలి అన్న నాని లేఖపై టీవీ9 తో మాట్లాడారు చిన్ని. కేసినేని నాని లేఖని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆయన. నాని ఉనికి కోసం అప్పుడప్పుడు ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారన్నారు చిన్ని. గతేడాది కూడా తన భార్య కొడుకుపై ఫిర్యాదు చేశారని, ఇది తనకు కొత్తేం కాదు అంటున్నారు చిన్ని. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తనకు ఇబ్బంది లేదు అంటున్నారు ఆయన. అంతకు మించి నాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదంటూ లైట్ తీసుకున్నారు చిన్ని. కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం మళ్లీ భగ్గుమంటోంది. తమ్ముడు చిన్నిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు అన్న నాని. చిన్ని ఆర్థిక అంశాలపై ఈడీకి లేఖ రాశారు నాని. ఇంతకీ ఆ లేఖలో ఏముంది, ఆయన ఏం మాట్లాడారు అని ఒకసారి చూద్దాం. చిన్ని ఆయన భార్య కుమారుడిపై PMLA కింద విచారణ జరపాలి అని కోరుతున్నారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసుని ప్రభావితం చేస్తున్నారని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కొలికపొడి నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. సుంకర రామచంద్రరావుకి నుంచి 60 లక్షలు ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారంటూ ప్రశ్నించారు. బొల్లినేని మోహన్ రావు నుంచి 50 లక్షల రూపాయలు ఎందుకు పంపారని, హైదరాబాద్ లో కేసినేని డెవలపర్స్ పేరిట ప్రీ లాంచ్ మోసాలకు పాల్పడ్డ మాట నిజమా కాదా అంటూ ప్రశ్నిస్తూ కంప్లైంట్ ఇచ్చారు. దుండిగల్, పటాన్చెరు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకరపల్లి ప్రాజెక్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, సాహితీ ఇన్ఫ్రా స్కామ్ తో కూడా చిన్నికి సంబంధం ఉందని, ప్రగతి నగర్లోని 112 ఎకరాల స్కామ్ పై దర్యాప్తు జరుగుతూ ఉండగానే ప్రీ లాంచ్ సేల్స్ చేసేశారని, ఈడీ అటాచ్మెంట్, NCLT, PMC బ్యాంకు కేసులు ఉండగానే సేల్స్ ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించారు. దర్యాప్తులు, బ్యాంకు విషయాలను దాచి సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించారన్నారు. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, జూదం వంటి అనేక అంశాల్లో
చిన్ని పాత్ర ఉందని 2025 విజయవాడ ఉత్సవ్ పేరుతో 500 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అని ఆరోపించారు నాని. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఆరోపణలు చూస్తే చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. చిన్ని ఏమో వాటిని చాలా లైట్ తీసుకుని కొట్టిపారేసినట్లు కనిపిస్తోంది. అసలు ఆయన ఆరోపణల మీద ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ కేసినేని నాని తమ్ముడు ప్రజెంట్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మీద చేసిన ఆరోపణలు అయితే చాలా సీరియస్ అలిగేషన్స్. అవి సాధారణంగా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ మీద అంతటి అలిగేషన్స్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్న ఆయన సోదరులే, అంటే అఫ్కోర్స్ రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆయన స్వయాన సొంత సోదరుడు చేయడం మాత్రం కొంత సంచలనమైన ఆరోపణలు చేయడం చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయ సర్కిల్స్లో. అయితే దానికి సంబంధించి చిన్ని ప్రస్తుతం చాలా లైట్గానే వాటికి సమాధానం చెప్తున్నారు. ఆ ఆరోపణలన్నీ ఇప్పుడు చేసినవి కాదు, 2024 ఎలక్షన్స్ సమయంలోనే చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పట్లోనే రాజకేశ్వర రెడ్డితో ఉన్న సంబంధాల గురించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేసిన అలిగేషన్స్లో చాలా అలిగేషన్స్ని అప్పట్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ అప్పట్లోనే వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా చేస్తున్న ఆరోపణలు ఏమీ ఇవి కావు, వీటికి నేను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, అలాగే వీటిపైన పరువు నష్టం దావాను వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పే ప్రయత్నాన్ని చిన్ని చాలా గట్టిగా చెప్తున్నారు. కేవలం రాజకీయపరమైన ఉద్దేశాలతోనే కేసినేని నాని తన సోదరుడు అయినప్పటికీ కూడా రాజకీయంగా విభేదించి తనపై ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. వీటికి నిజంగా వాటికి ఆధారాలంటే చూపించాలి, లేకపోతే వాటిని కేవలం కొన్ని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, స్వీపింగ్ రిమార్క్స్ చేయడం ద్వారా తన రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం మాత్రమే నాని చేస్తున్నాడు. వాటిని నేను చట్టపరంగా ఎదుర్కొంటాను, వాటిని పెద్దగా మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నాన్ని అయితే చిన్ని గట్టిగా చేస్తున్నాడు. అయితే నాని మాత్రం పదే ఒకవేళ చిన్ని ఇట్లా చెప్తున్నప్పటికీ కూడా నాని అవే ఆరోపణలని గట్టిగా చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రికి స్వయంగా ఆయన లేఖ రాశారు, ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రాశారు. ఆయన పిఎంఎల్ఏ యాక్ట్ కింద వీటన్నిటికీ సంబంధించి విచారణ చేపట్టాలని కోరారు. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ తగాదా కొంత ఇంటెన్సిటీ పెరిగింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత అంశాల వరకు కూడా వెళ్ళిన నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్స్లో అయితే కొంత ఆసక్తికర చర్చ దీని మీద నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. షబీర్ అలీపై కామారెడ్డి ఎస్పీకి గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. వైర్ లైన్ షబీర్ అలీ ఆడియోని ప్రస్తావించారు ఇందుప్రియ. ఫిర్యాదులో షబీర్ అలీ కుమారుడు ఇలియాస్ సహా మరికొందరు పేర్లు ఉన్నాయని తెలిపారు. షబీర్ అలీ వర్షన్ ఏంటి, హైకమాండ్ నిర్ణయం ఏంటనే చర్చ నడుస్తోంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో కలహాలు కంప్లైంట్ వరకు వెళ్లాయి. సీనియర్ నేత షబీర్ అలీపై పోలీసులకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. ఇటీవలే వైరల్ అయిన షబీర్ అలీ ఆడియోని ప్రస్తావించారామ. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ షబీర్ అలీ తనయుడు ఇలియాస్ సహా మరికొందరి పేర్లని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇందుప్రియ. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కామారెడ్డిలా నాశనం పట్టించేది కేవలం ఒకటే పెద్ద మనిషి, అది షబీర్ అలీ అని చెప్పి ఖచ్చితంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా నువ్వు షబీర్ అలీ గారికి ఇప్పుడు ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నా. నిన్న ఒకటి చెప్పిరు, మొత్తం సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ప్రతి ఒక్క దాంట్లో ట్రోల్ అయింది. అలా ఏమొచ్చింది, అలా కూడా మీరు ఏం మాట్లాడిరు మహేష్ కుమార్ గౌడ్ గురించి, పార్టీ గురించి, అండ్ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటారు మీ గురించి? ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు ఇజ్జేయరని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఆయనకి అన్ఫిట్ క్యాండిడేట్ ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకే చాలా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వైరల్ అవుతున్న షబీర్ అలీ ఆడియో ఒకసారి విందాం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తాను? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఇందుప్రియ ఇచ్చిన కంప్లైంట్ పై షబీర్ అలీ వర్షన్ ఏంటి అసలు? ప్రస్తుతానికి షబీర్ అలీ దానిపైన ఇంకా ఏమీ స్పందించలేరు. ఆయన మొదటి నుంచి కూడా ఈ ఇష్యూపై మాట్లాడేందుకు ఇష్టపడతలేరు. కానీ కామారెడ్డి కాంగ్రెస్లో విభేదాలు అటు గాంధీ భవన్ నుంచి పోలీస్ స్టేషన్కు చేరాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు
ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గీయుల మధ్య గత కొంతకాలంగా ఈ వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం ఒక ఆడియో కాల్ వైరల్ అయింది. అదంతా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ కావడం జరిగింది. దాంట్లో షబ్బీర్ అలీ ఒక కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడుతున్నటువంటి ఆడియోగా చెప్తున్నారు. దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు షబ్బీర్ అలీ మాట్లాడారని చెప్పి గడ్డం ఇందుప్రియ చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని బేస్ చేసుకుని ఆమె ఈరోజు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా షబ్బీర్ అలీతో పాటు అతని తనయుడుతో పాటు మరో 4గురిపై ఆమె ఫిర్యాదు చేశారు. వీరు ఒక మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలైన తనను టార్గెట్ చేస్తున్నారు. ఆ వాయిస్ ఆధారంగానే ఆమె ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మరోసారి షబ్బీర్ అలీ మరియు గడ్డం ఇందుప్రియ వర్గీయుల మధ్యన ఈ వివాదం తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్లో కూడా ఇప్పటికే పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ షబ్బీర్ అలీ ఇప్పటివరకు ఈ ఫిర్యాదులపై కానీ ఈ ఆడియో లీకేజ్పై కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్నారు కొంతమంది సీనియర్ నాయకులు అని చెప్తున్నారు. ఈరోజు అతని భార్య గడ్డం ఇందుప్రియ డైరెక్ట్గా షబ్బీర్ అలీ పేరు ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు కలకలం రేపుతుంది. సొంత పార్టీలోనే పార్టీ విభేదాలు తారస్థాయికి చేరుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి.